సపోజ్ ఇలా కొన్ని ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని తీసుకుందాం. ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని ఆర్థోగనల్గా ఒక కర్వ్ కనుక కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో దీన్నే ఆర్థోగనల్ ట్రజెక్టరీ అంటాము. సో ఇలా ఆర్థోగనల్గా కట్ చేస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ కట్ చేసిన చోట 90 degrees అనేవి ఫామ్ అవుతాయి. సో దీన్నే ఆర్థోగనల్గా ఒక ట్రజెక్టరీ కట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి దీన్ని ఆర్థోగనల్ ట్రజెక్టరీ అంటాము. సపోజ్ ఇలా సర్కిల్స్ తీసుకున్నాం అనుకో, ఇవి కూడా ఫ్యామిలీ ఆఫ్ కర్వ్సే. సో ఇలా ఈ సర్కిల్స్ని కూడా ఈ ఆర్థోగనల్ ట్రజెక్టరీ కట్ చేసుకుంటూ వెళ్తుంది. ట్రజెక్టరీ అనేది ఆర్థోగనల్గా ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ప్రతి చోట 90 degrees అనేది ఫామ్ అవుతుంది యాంగిల్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద ఆర్థోగనల్ ట్రజెక్టరీ. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఫార్మేట్లో ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈజ్ ఈక్వల్ టు 0. XYలో ఉన్నాయి అంటే కార్టీషియన్ కోఆర్డినేట్స్లో ఉన్నాయి. కార్టీషియన్ కోఆర్డినేట్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ మనం ఓటీస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ ప్రాసెస్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఎలిమినేట్ ద పారామీటర్. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి అని ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ సి అనేది ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఈ సిని మనం ఎలిమినేట్ చేసుకుంటే దెన్ అప్పుడు మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఈ సిని ఎట్లా ఎలిమినేట్ చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటాం కాబట్టి దెన్ వీ విల్ గెట్ a differential equation of f of x comma y dash is equal to 0. నెక్స్ట్ స్టెప్ 2, ఇక్కడ మనకి y dash అని ఉంది. y dash అంటే ఏంటి? dy by dx. సో ఈ dy by dx ప్లేస్లో మనం మైనస్ dx by dy రాసుకోవాలి, అంటే రీప్లేస్ చేసుకోవాలి. dy by dx ప్లేస్లో మైనస్ dx by dyతో రీప్లేస్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఆర్థోగనల్ ట్రజెక్టరీస్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా మైనస్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫార్మేట్లో వస్తుంది. సో ఇలా మనకి ఓటీస్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనం వేరియబుల్స్ని సపరేట్ చేసుకోవాలి. దెన్ బై సపరేటింగ్ వేరియబుల్స్ we get orthogonal trajectories. We get orthogonal trajectories of equation 1. ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క ఆర్థోగనల్ ట్రజెక్టరీస్ అనేవి మనకి వస్తాయి. ఇంకోసారి మనం రీకాల్ చేసుకున్నట్లయితే మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇస్తారు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉన్న ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ మనకి ఇస్తారు. ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి మనం ఈక్వేషన్ 1 అనుకుంటే ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి XYలో ఉన్నాయి, అంటే కార్టీషియన్ కోఆర్డినేట్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి స్టెప్ 1 స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎలిమినేట్ ద పారామీటర్ సి. మనకి ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సిలో ఉన్న ఈ సి అనే పారామీటర్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలిమినేట్ చేసుకోవాలంటే మనం డిఫరెన్షియేషన్ చేస్తాం కదా, మనకు సి వాల్యూ అనేది వస్తుంది. సి వాల్యూ వచ్చిన తర్వాత ఆ సి వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డాష్ ఈక్వల్ టు 0 అనే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్. ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకు వస్తుంది. సో ఈ వచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివై అనేది రీప్లేస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. దెన్ వీ విల్ గెట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఓటీస్. అప్పుడు మనకి ఓటీస్ అనేవి వస్తాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఓటీస్. వచ్చిన తర్వాత అవి ఎలా ఉంటాయి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా మైనస్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంటాయి. సో ఇలా వచ్చిన తర్వాత మనం వేరియబుల్స్ అనేవి సపరేట్ చేసుకున్నట్లయితే దెన్ వీ విల్ గెట్ ద ఆర్థోగనల్ ట్రజెక్టరీస్. మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క ఆర్థోగనల్ ట్రజెక్టరీస్ అనేవి మనం
డిఫైన్ చేయగలుగుతాము. నెక్స్ట్ సేమ్ ఇలాగే మనకి కార్టీషియన్ కోఆర్డినేట్స్లో ఇచ్చారు కదా, ఇప్పుడు మనం పోలార్ కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ ఎట్లా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ సేమ్ ఇందాకలాగానే ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేది మనకి ఇస్తారు. ఎఫ్ ఆఫ్ ఆర్ కామా తీటా కామా సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫార్మేట్లో, అంటే పోలార్ ఫార్మ్లో మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఆర్ కామా తీటా కామా సిని ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు తీటాతో మనం డిఫరెన్షియేషన్ చేసుకున్నట్లయితే అప్పుడు స్టెప్ 1 వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ సి. ద పారామీటర్ సి అనే పారామీటర్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. సేమ్ ఇందాకలాగానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి ఉంది కదా, అంటే కార్టీషియన్ కోఆర్డినేట్స్లో సిని ఏ విధంగా అయితే ఎలిమినేట్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ పోలార్ ఫామ్లో కూడా ఫస్ట్ స్టెప్లో సిని ఎలిమినేట్ చేసుకుంటాము. ఎలిమినేట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఆర్ కామా తీటా కామా డిఆర్ బై డి తీటా ఫార్మేట్లోకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిది? ఫస్ట్ ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్, మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డిఆర్ బై డి తీటా ప్లేస్లో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ అని రాసుకోవాలి. అంటే రీప్లేసింగ్ డిఆర్ బై డి తీటా విత్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ మనం రీప్లేస్ చేసుకున్నట్లయితే దెన్ వీ విల్ గెట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీ. మనకి ఆర్థోగోనల్ ట్రజెక్టరీ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఈ వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎఫ్ ఆఫ్ ఆర్ కామా తీటా కామా మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంటుంది. సో ఇలా మనకి వచ్చిన ఈ ఆర్థోగోనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇందులో ఉన్న వేరియబుల్స్ అన్నిటినీ సపరేట్ చేసుకున్నట్లయితే బై సపరేటింగ్ వేరియబుల్స్ వీ విల్ గెట్ ద ఓటీస్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వేషన్, అంటే గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ అనేవి మనకి వస్తాయి వేరియబుల్స్ని సపరేట్ చేసుకున్న తర్వాత. ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ xy ఈజ్ ఈక్వల్ టు సి అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ ఏంటి కనుక్కోండి అన్నాడు. సో సొల్యూషన్, సో మనకిచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రాసుకుందాం. గివెన్ xy ఈక్వల్ టు సి. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటే x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వైని అవతల పక్క తీసుకెళ్ళిపోతే మైనస్ వై అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, అది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోతే డివైడెడ్ బై అవుతుంది. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై బై ఎక్స్ అవుతుంది. Therefore, dy by dx is equal to minus y by x. So this is the differential equation for given family of curves. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ అనేది మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని యూజ్ చేసుకుని మనం ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో మనం ఆర్థోగోనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న డివై బై డిఎక్స్ టర్మ్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివైతో రీప్లేస్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ మనం తీసుకున్నట్లయితే డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివై పెడదాం. సో మైనస్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై బై ఎక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్. సో ఈ వచ్చిన ఈక్వేషన్ని మనం థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకున్నట్లయితే సాల్వ్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ రిక్వైర్డ్ ఓటీస్. సాల్వింగ్ చేసుకుంటే ఇక్కడ మనం వేరియబుల్ సెపరబుల్ వాడదాం. సో సెపరేటింగ్ వేరియబుల్స్
వేరియబుల్స్ని సపరేట్ చేసుకుంటే y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో వేరియబుల్స్ని సపరేట్ చేసుకున్నాం. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకున్నట్లయితే ఇంటిగ్రల్ y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది ప్లస్ c1. సో ఇంటిగ్రల్ y ఇంటూ డివై అంటే ఏమవుతుంది, y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఇంటూ డిఎక్స్ అంటే x స్క్వేర్ బై 2 ప్లస్ c1. సో ఫైనల్లీ దేర్ ఫోర్ y స్క్వేర్ బై 2 మైనస్ x స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c1 అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఓటీస్ ఆఫ్ ద గివెన్. మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఏంటంటే y స్క్వేర్ బై 2 మైనస్ x స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c1. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ఫైండ్ ద ఓటీస్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y స్క్వేర్ ఈక్వల్ టు cx. ఇప్పుడు మనం ఇచ్చింది రాసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ y స్క్వేర్ ఈక్వల్ టు cx. ఈ ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసుకుందాం. విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే, సో ఇది ఈక్వేషన్ 1 కదా. సో ఫ్రమ్ 1 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 1 అవుతుంది. సో 2y డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c. సో ఇక్కడ మనకి c వాల్యూ అనేది వచ్చింది, 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు మనకి ఈ c వాల్యూ వచ్చింది కాబట్టి ఈ c వాల్యూని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో పెట్టేద్దాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c ప్లేస్లో 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y బై 2x. ఇక్కడ ఉన్న ఈ 2x నేను అవతల పక్క తీసుకెళ్ళిపోయాను కదా. సో దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇది ఏమవుతుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదే. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్లో, అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డివై బై డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిఎక్స్ బై డివై సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు y బై 2x అవుతుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇదేంటిది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద ఓటీస్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సో ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకు వచ్చిన ఈ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ వస్తాయి. సో సాల్వింగ్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ ద రిక్వైర్డ్ ఓటీస్. సాల్వ్ చేసుకుంటే ఇక్కడ మనం సాల్వింగ్ ఎలా చేస్తామంటే సపరేటింగ్ వేరియబుల్ సపరబుల్ యూస్ చేస్తాం. యూస్ చేసుకున్నట్లయితే దట్ ఇంప్లాయిస్ y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ వేరియబుల్స్ అన్నీ సపరేట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటిగ్రల్ x ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రల్ y ఇంటూ డివై ఏమవుతుంది, y స్క్వేర్ బై 2 అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ x ఇంటూ డిఎక్స్ అంటే x స్క్వేర్ బై 2 అవుతుంది. సో మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ బై 2 ప్లస్ c1. సో దేర్ ఫోర్ y స్క్వేర్ బై 2 ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఫైనల్లీ మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఫైండ్ అవుట్ చేసాం మనం. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఫర్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, అంటే ఈక్వేషన్ 1. సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్లో సెల్ఫ్ ఆర్థోగోనల్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే ప్రాబ్లమ్స్ కూడా సెల్ఫ్ ఆర్థోగోనల్ అడుగుతున్నారు. సో ఈ సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటే ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి సెల్ఫ్ ఆర్థోగోనల్ ఎప్పుడు అవుతాయి అంటే when differential equations for given family of curves and OTs are same. అంటే మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అలాగే మనకి ఫైనల్గా వచ్చే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ రెండు సేమ్ అయితేనే అప్పుడు అది సెల్ఫ్ ఆర్థోగోనల్ అని మనం డిఫైన్ చేయగలుగుతాం.
ఈ ఫస్ట్ ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయిన ప్రాబ్లం కూడా. ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ ద సిస్టమ్ ఆఫ్ కాన్ఫోకల్ అండ్ కోయాక్సియల్ పారాబోలాస్ అంటే y² = 4a ఆఫ్ x + a ఈజ్ సెల్ఫ్ ఆర్థోగనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. మనకిచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటే కాన్ఫోకల్ అండ్ కోయాక్సియల్ పారాబోలాస్ అనేవి సెల్ఫ్ ఆర్థోగనల్ అవుతాయి అని ప్రూవ్ చేయమంటున్నాడు. సొల్యూషన్, గివెన్ కోయాక్సియల్ పారాబోలాస్ ఆర్ అని ఇచ్చిన పారాబోలాస్ రాసుకుందాం. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y² = 4a × x + a. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఉన్న ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని మనకిచ్చిన ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసుకుందాం. డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే y² కాస్త 2y అవుతుంది. 2y × dy/dx = 4a × 1. దట్ ఇంప్లైస్ a = 2y/4 అవుతుంది × dy/dx. దట్ ఇంప్లైస్ a ఈ 2 4 క్యాన్సిల్ చేసుకుంటే y/2 అవుతుంది. a = y/2 × dy/dx. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ అనేది వచ్చేసింది అంటే మనకి ఇక్కడ పారామీటర్ వాల్యూ అనేది వచ్చేసింది. ఈ వచ్చిన ఈ పారామీటర్ని మనం తీసుకెళ్ళి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ a in first equation. From first equation we know that y² = 4a × x + a. సో ఇక్కడ ఏ ప్లేస్లో నేను y/2 × dy/dx సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ y = 4 × y/2 × dy/dx ఆఫ్ x + y/2 × dy/dx. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 2 అనేది 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ dy/dxని కొంచెం సింపుల్గా ఉండటం కోసం y' అని రాసుకుంటున్నాను. సో y' = dy/dx. దట్ ఇంప్లైస్ y² = 2y × y' × x + y/2 × y'. దట్ ఇంప్లైస్ y² = 2y/y' అలాగే x + y/2 × y' మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే y² = 2y/y' × 2x + y/y' / 2 అవుతుంది. సో ఇక్కడ నేను LCM తీసుకున్నట్లయితే y² = 4y/y' x + 2y² y' / 2 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 2y² = 4y/y' x + 2y² y' / అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2y² ఇక్కడ నేను 2 కామన్ తీసుకుంటున్నాను. 2 కామన్ తీసుకుంటే 2 × 2y/y' x + y² × y' / అవుతుంది. ఇక్కడ నేను 2 క్యాన్సిల్ చేసేసుకుంటే therefore y² = 2y/y' x + y² × y' / అవుతుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద కోయాక్సియల్ పారాబోలాస్ అంటే మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం ఆర్థోగనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆర్థోగనల్ ట్రాజెక్టరీ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. నౌ వీ విల్ ఫైండ్ వాట్ ఈస్ కనుక్కున్నట్లయితే మనకి వచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం. డిఈ y² = 2y/y' x + y² × y'². సో ఇది వచ్చిన ఈ ఈక్వేషన్లో మనం ఈ dy/dxని అంటే ఇక్కడ y' ఉంది కదా, సో ఈ y' ప్లేస్లో నేను -dx/dy అంటే -1/y' రీప్లేస్ చేసుకుంటున్నాను. రీప్లేస్ చేసుకున్నట్లయితే y' రీప్లేస్ టు -1/y'. From equation 2 we know that y² = 2yx. ఈ 3 సపరేట్గా రాసేసుకున్నట్లయితే ఇక్కడ y' ఉంది కదా, ఈ y' ప్లేస్లో -1/y' పెట్టుకుంటున్నాను. నెక్స్ట్
ప్లస్ వై స్క్వేర్ ఇంటూ వై డాష్ స్క్వేర్ ప్లేస్లో -1/y డాష్ హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2xy డివైడెడ్ బై వై డాష్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై వై డాష్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో వై డాష్ స్క్వేర్ మనం తీసుకుంటే ఎల్సిఎం -2xy డాష్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది న్యూమరేటర్లో. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే వై స్క్వేర్ ఇంటూ డినామినేటర్లో ఉన్న వై డాష్ స్క్వేర్ అవతల పక్కకి వెళ్ళిపోతే డినామినేటర్లో డివైడెడ్ బైలో ఉన్నది అటు కాస్త మల్టిప్లై అవుతుంది. సో వై స్క్వేర్ ఇంటూ వై డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2xy డాష్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 2xy డాష్. సో మనకి థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ వచ్చిన థర్డ్ ఈక్వేషన్ అనేది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అవుతాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ వచ్చేసి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y డాష్ ప్లస్ వై స్క్వేర్ వై డాష్ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ హియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 అండ్ ఓటీస్ ఆర్ సేమ్. దేర్ఫోర్ గివెన్ ఫ్యామిలీ ఈజ్ సెల్ఫ్ ఆర్థోగోనల్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీట్ అయింది. చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ప్రూవ్ దట్ సిస్టమ్ ఆఫ్ కాన్ఫోకల్ కానిక్స్ x స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఇలా ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చారు, అంటే సిస్టమ్ ఆఫ్ కాన్ఫోకల్ కానిక్స్ ఇచ్చారు. ఇక్కడ లాంబ్డా అనేది ఒక పారామీటర్. సో మనకి ఇచ్చిన ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి అంటే కాన్ఫోకల్ కానిక్స్ అనేవి సెల్ఫ్ ఆర్థోగోనల్ అని మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రాసేసుకుందాం. గివెన్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా. సిస్టమ్ ఆఫ్ కాన్ఫోకల్ కానిక్స్ అనేవి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే నెక్స్ట్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x బై a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 2y డాష్ డివైడెడ్ బై b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ నేను dy/dxని y డాష్ అని రాసేసుకుంటున్నాను. సో దట్ ఇంప్లైస్ ఎల్సిఎం తీసుకుంటే a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ b స్క్వేర్ ప్లస్ లాంబ్డా న్యూమరేటర్లో 2x ఇంటూ ఇక్కడ మనకి a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఉంది కాబట్టి ఎల్సిఎం చేసుకున్న b స్క్వేర్ ప్లస్ లాంబ్డా వస్తుంది. సో 2x ఇంటూ b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 2y డాష్. ఈ 2y డాష్ డినామినేటర్లో b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఉంది కాబట్టి ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ లాంబ్డాతో మనం మల్టిప్లై చేయాలి. సో 2y డాష్ ఇంటూ a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సో ఈ డినామినేటర్ మొత్తం అవతల పక్కకి వెళ్ళిపోతే 0 అయిపోతుంది. సో 2x ఇంటూ b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 2y డాష్ ఇంటూ a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం 2 కామన్ తీసుకుంటే 2 ఇంటూ x ఇంటూ b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ y డాష్ ఇంటూ a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 కూడా క్యాన్సిల్ అయిపోతే 2 కూడా అవతల పక్క వెళ్ళిపోతే 0 అయిపోతుంది. నెక్స్ట్ x ఇంటూ b స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ y డాష్ ఇంటూ a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను మల్టిప్లై చేసేసుకుంటున్నాను. బ్రాకెట్స్ ఓపెన్ చేసేసుకున్నట్లయితే x b స్క్వేర్ ప్లస్ లాంబ్డా x ప్లస్ a స్క్వేర్ ఇంటూ y డాష్ అయితే a స్క్వేర్ y డాష్ ప్లస్ లాంబ్డా y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి లాంబ్డా x ఉంది, అలాగే లాంబ్డా y డాష్ ఉంది. లాంబ్డా కామన్ తీసుకుంటున్నాను. దట్ ఎంప్లాయిస్ లాంబ్డా ఇంటూ x ప్లస్ y డాష్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ రాసేసుకుందాం. ప్లస్ x b స్క్వేర్ ప్లస్ y డాష్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు లాంబ్డా ఒక్కదాన్నే మనం ఈ పారామీటర్ కదా, లాంబ్డా వాల్యూ మనకు కావాలి కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు
ఈ ఎక్స్ బీ స్క్వేర్ ప్లస్ వైవై డాష్ ఏ స్క్వేర్ని అవతల పక్క తీసుకెళ్ళిపోతే మైనస్ అవుతుంది. మైనస్ ఎక్స్ బీ స్క్వేర్ ప్లస్ వైవై డాష్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ల్యాండాతో మల్టిప్లై అవుతున్న టర్మ్ ఎక్స్ ప్లస్ వైవై డాష్ని అవతల పక్క తీసుకెళ్ళిపోతే డివైడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ lambda is equal to minus x b square plus y dash a square divided by x plus y dash అవుతుంది. ఇప్పుడు మనకి లాంబ్డా వాల్యూ వచ్చేసింది కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మనం ఇక్కడ లాంబ్డా వాల్యూ పెడితే టర్మ్స్ అనేవి పెద్దగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకుందాం. అంటే కొంచెం సింపుల్గా ఉండడం కోసం ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా మొత్తం డినామినేటర్ మొత్తాన్ని మనం సాల్వ్ చేసుకుని అప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ బై అని ఆ టర్మ్ ప్లేస్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండాని బీ స్క్వేర్ ప్లస్ ల్యాండాని సపరేట్గా కనుక్కుంటున్నా, సింగిల్ ల్యాండాని సబ్స్టిట్యూట్ చేయకుండా. సో డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండాని తీసుకుంటున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మైనస్ లాంబ్డా వాల్యూ రాసేసుకున్నా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ బీ స్క్వేర్ ప్లస్ వైవై డాష్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్. సో లాంబ్డా వాల్యూ రాసేసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఏ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ వైవై డాష్ మైనస్ ఎక్స్ బీ స్క్వేర్ మైనస్ వైవై డాష్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై అనే డినామినేటర్ వచ్చింది. సో ఇక్కడ ఏదైతే క్యాన్సిల్ అయిపోతాయో క్యాన్సిల్ చేసేసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్ వస్తుంది. సో ఇది ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా అవుతుంది. ఇప్పుడు మనం ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా కనుక్కున్నాం కదా, నెక్స్ట్ మనం బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా కనుక్కుందాం. సో ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ అని ల్యాండా వాల్యూ రాసేసుకుందాం. ల్యాండా వాల్యూ రాసుకుని నెక్స్ట్ అలానే ఎల్సిఎం చేసుకుంటే బీ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ వైవై డాష్ మైనస్ ఎక్స్ బీ స్క్వేర్ మైనస్ వైవై డాష్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్ వచ్చింది. సో ఇక్కడ ఇక్కడ బీ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వైవై డాష్ మైనస్ ఎక్స్ మైనస్ వైవై డాష్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ పాజిటివ్ ఎక్స్ నెగిటివ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే బీ స్క్వేర్ వైవై డాష్ మైనస్ వైవై డాష్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్ అవుతుంది. సో ఇక్కడ వైవై డాష్ నేను కామన్ తీసుకున్నట్లయితే బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్ అవుతుంది. సో ఇక్కడ నాకు బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా వాల్యూ వచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లేస్లో ఇప్పుడు వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ ల్యాండా ప్లేస్లో వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వై డాష్ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైవై డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది, దాని కింద ఒక డినామినేటర్ ఉంది, దాని కింద ఇంకో డినామినేటర్ ఉంది. డినామినేటర్ కింద ఉన్న డినామినేటర్లో ఉన్న టర్మ్ అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ ప్లస్ వైవై డాష్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ వై స్క్వేర్లో కూడా అంతే, వై స్క్వేర్లో డినామినేటర్ ఉంది, దానికి ఇంకో డినామినేటర్ ఉంది. సో ఈ లాస్ట్లో ఉన్న డినామినేటర్లో ఉన్న టర్మ్ అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఇంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైవై డాష్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైవై డాష్ డివైడెడ్ బై వై డాష్ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేసుకున్నాను, అలానే ఒక వైని కూడా క్యాన్సిల్ చేసుకుంటే న్యూమరేటర్లో ఎక్స్ మిగిలిపోయింది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైవై డాష్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నానంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది ఎక్స్ టర్మ్, అలాగే వై టర్మ్లోనేమో బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని ఉంది. సో దీన్ని కూడా సింపుల్గా ఉండటం కోసం నేను ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అని రాసుకుంటున్నాను కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాను, నెగేషన్ పెట్టుకుంటున్నాను. మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వైవై డాష్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ వై డాష్ ఉంది కదా, సో వై డాష్ని ప్లేస్ చేసుకోవడం మర్చిపోయాను. సో డినామినేటర్లో వై డాష్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంటుంది వై టర్మ్లో. సో 1 బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ
x into x plus y dash, x into x plus y dash minus y by y dash into x plus y dash is equal to 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నా. దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద ఫ్యామిలీ. మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి కదా, మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదే. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ని యూస్ చేసుకుని మనం ఓటీస్ కనుక్కుందాం. సో ఇక్కడ dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్. సో ఇక్కడ మనకి వై డాష్ ఉంది కదా, వై డాష్ అంటే dy బై డిఎక్స్. ఈ వై డాష్ ప్లేస్లో -1 బై వై డాష్ ప్లేస్ చేసుకుందాం. ఈ వై డాష్ ప్లేస్లో -1 బై వై డాష్ రీప్లేస్ చేసుకున్నట్లయితే మనం ఓటీస్ కనుక్కున్నాం కదా. సో ఫర్ ఫైండింగ్ ఓటీస్ దట్ ఇంప్లాయిస్ 1 బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై డాష్ కదా, వై డాష్ ప్లేస్లో -1 బై వై డాష్ పెట్టుకుంటున్నాను కాబట్టి -y బై వై డాష్ ఇంటూ ఎక్స్ మైనస్ వై బై వై డాష్ ఉంది. ఈ ఎక్స్ మైనస్ వై బై వై డాష్ ఆల్రెడీ ఇక్కడ వై డాష్ అనే డినామినేటర్లో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై డాష్ అవుతుంది. సో దట్ ఇంప్లాయిస్ 1 బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై బై వై డాష్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై డాష్. సో ఇది థర్డ్ ఈక్వేషన్. మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఈక్వేషన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, అలాగే మనకు వచ్చిన ఓటీస్ అనేవి రెండు సేమ్గా ఉన్నాయి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఓటీస్ అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ సో గివెన్ ఫ్యామిలీ అండ్ ఓటీస్ ఆర్ సేమ్. సో దే ఆర్ సెల్ఫ్ ఆర్థోగనల్. రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అలాగే ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి అవి ఒకదానికొకటి సెల్ఫ్ ఆర్థోగనల్ అవుతాయి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఓటీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కార్డియాడ్స్ ఆర్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ మనకి ఫ్యామిలీ ఆఫ్ కార్డియాడ్స్ ఇచ్చారు, అంటే ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చారు. ఆర్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో వీటికి ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ కనుక్కోండి అన్నాడు. సొల్యూషన్ గివెన్ అని మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ రాసుకుందాం. ఆర్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్కి విత్ రెస్పెక్ట్ టు థీటా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే dr బై dθ ఈక్వల్ టు a ఇంటూ కాన్స్టెంట్ 1 కదా, సో 0 మైనస్ d బై dx ఆఫ్ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా రాసుకున్నా. సో a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a సైన్ థీటా అవుతుంది. సో దేర్ ఫోర్ a ఈక్వల్ టు 1 బై సైన్ థీటా ఇంటూ dr బై dθ అవుతుంది. సో మనకి ఇక్కడ పారామీటర్ a వచ్చేసింది. నెక్స్ట్ a వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ a వాల్యూని అంటే ఈ పారామీటర్ని తీసుకెళ్ళి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే r ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా ఇంటూ dr బై dθ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. r ఈక్వల్ టు 1 బై సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ dr బై dθ. సో ఇక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈ సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, అంటే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఈ సెకండ్ ఈక్వేషన్ యూస్ చేసుకుని మనం ఇప్పుడు ఓటీస్ కనుక్కుందాం. మనకి ఉన్న ఈ dr బై dθ ప్లేస్లో -r² ఇంటూ dθ బై dr మనం రీప్లేస్ చేసుకున్నట్లయితే ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ r ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా ఇంటూ dr బై dθ ప్లేస్లో -r² dθ బై dr రాసుకున్నా. సో ఇక్కడ r క్యాన్సిల్ చేసుకున్నట్లయితే -r dθ బై dr ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అయింది. ఇది వచ్చేసి థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. థర్డ్ ఈక్వేషన్ ఏంటిది, ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఓటీస్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఓటీస్ ఫైండ్ అవుట్ చేద్దాం.
మైనస్ ఆర్ డి థీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి సైన్ థీటా 1 మైనస్ కాస్ థీటా అని వచ్చినాయి కదా. సో ఈ ఫార్ములాస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. సైన్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా కాస్ థీటా, ఈ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ నేను సైన్ థీటా ప్లేస్లో ఏం రాసుకుంటున్నానంటే 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 అని రాసుకుంటున్నా. అలాగే డినామినేటర్లో 1 మైనస్ కాస్ థీటా ఉంది. ఈ మనకి ఫార్ములా ఉంది కదా, 1 మైనస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ మనకి ఏముంది, 1 మైనస్ కాస్ థీటా అని ఉంటే ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో 2 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దట్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక సైన్ థీటా బై 2 డినామినేటర్లో ఉన్న సైన్ థీటా బై 2 క్యాన్సిల్ అయిపోతే కాస్ థీటా బై 2 డివైడెడ్ బై సైన్ థీటా బై 2 అవుతుంది. సో ఇది కాస్ బై సైన్ అంటే ఏమవుతుంది, కాట్ అవుతుంది. సో కాట్ థీటా బై 2 దట్ ఈక్వల్ టు మైనస్ ఆర్ డి థీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా బై 2 వచ్చింది. సో ఇక్కడ నేను ఈ వేరియబుల్స్ని సపరేట్ చేసుకుంటున్నాను. డి థీటాని డిఆర్, ఆర్ని థీటాని సపరేట్గా చేసుకున్నట్లయితే ఇక్కడ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ థీటా బై 2 ఇంటూ డి థీటా అవుతుంది. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ని సపరేట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంటిగ్రేట్ చేద్దాం. వీటిని ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ కాట్ థీటా బై 2 ఇంటూ డి థీటా. సో ఇక్కడ ఇంటిగ్రల్ డిఆర్ బై డిఆర్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ అని రాసుకోవచ్చు. సో లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ మనకి ఫార్ములా ఉంది. సో మనకి ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ సైన్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రల్ కాట్ థీటా బై 2 ఇంటూ డి థీటా అని ఉంది. సో ఇదేమవుతుంది, లాగ్ సైన్ థీటా బై 2. ఇక్కడ థీటాకి 1/2 ఉంది కాబట్టి డినామినేటర్లో 1/2 వస్తుంది. డినామినేటర్లో మళ్ళీ డినామినేటర్ వస్తే ఆ డినామినేటర్ కాస్త న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. సో -2 లాగ్ సైన్ థీటా బై 2 ప్లస్ లాగ్ సి. సో దట్ ఇంప్లైస్ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి బై సైన్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు సి కొసీకెంట్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఓటీస్ ఫర్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క రిక్వైర్డ్ ఓటీస్ వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ఫైండ్ ఓటీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఆర్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా అయినా ఇవ్వచ్చు, లేదా ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ సైన్ ఎన్ థీటా అయినా ఇవ్వచ్చు. సో మన క్వశ్చన్స్లో ఈ రెండు మోడల్స్ తగులుతాయి మనకి. సో మనకి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి మోడల్స్ అనేవి ఇస్తారు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్, ఇక్కడ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా అని ఉంది కదా. సో ఇక్కడ నేను లాగ్ అప్లై చేసుకుంటున్నా. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేసుకున్నట్లయితే లాగ్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఎన్ కాస్ ఎన్ థీటా అవుతుంది. సో ఇక్కడ లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ కదా. సో దట్ ఎంప్లాయిస్ ఎన్ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ ప్లస్ లాగ్ కాస్ ఎన్ థీటా అవుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం విత్ రెస్పెక్ట్ టు థీటా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 దట్ ఎంప్లాయిస్ ఎన్ ఇంటూ లాగ్ ఆర్ అంటే 1/r ఇంటూ డిఆర్ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఏ అంటే 0 కాన్స్టెంట్ కాబట్టి ప్లస్ 1 లాగ్ కాస్ ఎన్ థీటా అని ఉంది కాబట్టి 1 కాస్ ఎన్ థీటా ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ మైనస్ ఎన్ సైన్ ఎన్ థీటా అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ 1/r ఇంటూ డిఆర్ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సైన్ బై కాస్ అని ఉంది కాబట్టి ట్యాన్ అవుతుంది. సో మైనస్ ట్యాన్ ఎన్ థీటా అవుతుంది. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ మనకి డిఆర్ బై డి థీటా ఫార్మేట్లో వచ్చింది అంటే దిస్ ఈజ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్.
అంటే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ డిఆర్ బై డి తీటా ప్లేస్లో మైనస్ ఆర్ స్క్వేర్ డి తీటాతో రీప్లేస్ చేసుకుందాం. సో నౌ రీప్లేస్ డిఆర్ బై డి తీటా బై మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు నేను డిఆర్ బై డి తీటా ప్లేస్లో రీప్లేస్ చేసుకున్నాను కాబట్టి 1/r ఇంటూ డిఆర్ బై డి తీటాలో మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan n తీటా అవుతుంది. ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే అలాగే బోత్ సైడ్స్ మైనస్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఆర్ ఇంటూ దట్ ఇంప్లాయిస్ ఆర్ ఇంటూ డి తీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు tan n తీటా. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ఓటీస్ అవుతుంది. ఇప్పుడు నేను వేరియబుల్స్ని సపరేట్ చేసుకుంటున్నా. వేరియబుల్స్ని సపరేట్ చేసుకున్నట్లయితే డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి తీటా బై tan n తీటా. ఇక్కడ tan n తీటా అవుతుంది. డి తీటా బై tan n తీటా. సో దట్ ఇంప్లాయిస్ 1/tan అంటే కాట్ అవుతుంది. సో కాట్ n తీటా ఇంటూ డి తీటా. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేసుకున్నట్లయితే ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ n తీటా ఇంటూ డి తీటా ప్లస్ సి. ఇక్కడ ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ అంటే లాగ్ అవుతుంది. సో లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ సైన్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ కాట్ తీటా ఉంది కదా, ఎన్ తీటా ఇంటూ డి తీటా అంటే లాగ్ సైన్ ఎన్ తీటా. తీటాకి ఎన్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఎన్ వస్తుంది, డివైడెడ్ బై ఎన్ ప్లస్ లాగ్ సి. నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ లాగ్ ఆర్ ఈక్వల్ టు లాగ్ సైన్ ఎన్ తీటా ప్లస్ ఎన్ లాగ్ సి డివైడెడ్ బై ఎన్ అవుతుంది. సో ఎన్ ఇంటూ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సైన్ ఎన్ తీటా ప్లస్ ఎన్ లాగ్ సి. సో ఇక్కడ లాగ్ ఎం లాగ్ ఏ అని ఉంది. సో లాగ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఏ మన ఫార్ములా నేర్చుకున్నాం కదా. సో లాగ్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్, ఇక్కడ ఏంటి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్మేట్లో ఉంది అంటే లాగ్ ఏబి అవుతుంది. సో లాగ్ సి పవర్ ఎన్ ఇంటూ సైన్ ఎన్ తీటా. ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఆర్ పవర్ ఎన్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ సైన్ ఎన్ తీటా అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఓటీస్ ఫర్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. మనకి ఇచ్చిన ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క రిక్వైర్డ్ ఓటీస్ ఇవే. ఆర్ పవర్ ఎన్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ సైన్ ఎన్ తీటా ఇస్ ద రిక్వైర్డ్ ఓటీస్.